రే శశా, మనం గోవా వెళ్తున్నాం కదా, బట్టలు అలాగే 10,000 డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకో. హారా మామ, అన్ని రెడీ. అన్నా నేను వస్తా, డబ్బులు కూడా రెడీ చేసుకున్నా. ఎక్కడికి రా వచ్చేది? ఏం అవసరం లేదు. అదేంటన్నా, నువ్వే కదా అందరూ కలిసి వెళ్దాం 10,000 రెడీ చేసుకో అన్నావు. అది మేం వెళ్ళడానికి చెప్పానురా. అయినా నీ బతుకి గోవా అవసరమా? ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా ఊరినే వస్తా అంటున్నానా? నువ్వు చెప్పినట్లే 10,000 తెస్తున్నా కదా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఇచ్చే 10,000 అక్కడ తినడానికి కూడా సరిపోవు. రే ఏంట్రా వాడిని అలా అనేసావు? తప్పలేదురా, వాడు ఆ 10,000 తెచ్చే ఏం చేశాడో తెలుసా? అమ్మా, మా ఫ్రెండ్స్ అంతా గోవాకు వెళ్తున్నారు, నేను వెళ్ళాలి. 10,000 అమ్మా. సడన్ గా 10,000 అంటే యాడ్ నుంచి వస్తాయిరా? నాకు అదంతా తెలియదమ్మా. ఇస్తావా లేదంటే ఎక్కడైనా దూకి చచ్చిపోమంటావా? రే ఏం మాటలు రావి, అలా అనకు. చెల్లి ఫీజు కోసం దాచిన డబ్బులున్నాయి, తీసుకోపోరా. మన సంతోషం కోసం మన అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదురా. వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి చిన్న చిన్న ఆనందాల కోసం తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి.